తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం సంతోషకరమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేపడుతోందని గుర్తు చేశారు. రేషన్ షాపుల ద్వారా సర్కార్ సన్నబియ్యం ఇవ్వడంతో దేశంలోనే మొదటిసారి అవుతుందన్నారు. గతంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కోదండరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాటలో అనేక సంక్షేమ పథకాల అమలులో భాగంగా 3,10,00,000 లబ్ధిదారులకు సన్నబియ్యం రేషన్ షాప్స్ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం హర్షణీయమన్నారు. రైతు పండించే పంటకు న్యాయమైన ధర దొరుకుతుంది. ఇది పంటలో ఇప్పటి వరకు రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈ దొడ్డు బియ్యము పాపము పేదవాళ్ళు తినలేక ఇబ్బంది పడి అది పరోక్షంగా వేరే కార్యక్రమాలకు వేరే రకంగా వాడుకున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సన్నబియ్యం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఒడ్లు పండించే రైతులకు కూడా రాబోయే రోజులలో మేలు జరుగుతుంది. ఇటు రైతుకు కానీ వినియోగదారుడికి కానీ అందులో ప్రధానంగా పేదవాడికి ఈ మేలు జరిగే కార్యక్రమం. ఇది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది ఏ విధంగానైతే ధరణి ప్లేసులో భూభారతి వచ్చిందో భూమి కానీ పేదలకు ఇండ్లు కానీ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇంత అనతి కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలై ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా ఒక రైతుగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తా ఉన్నా. రేపటి కార్యక్రమం ద్వారా మొత్తం రాష్ట్రంలో పేదవారికంతా మేలు జరుగుతుంది. ఇది జయప్రదం కావాలని